గత ప్రభుత్వ హయాంలో తుమ్మినా దగ్గినా కాళేశ్వరం ఘనతే అన్నట్లుగా ప్రచారాలు జరిగాయి. ఇప్పటికీ తెలంగాణకు కల్పతరువు కాళేశ్వరమే అని గొప్పలు చెప్పుకుంటున్న పరిస్థితి. గోదావరిలో భారీ వరదలకు మేడిగడ్డ తట్టుకుని నిలబడిందని చెబుతున్న కేటీఆర్ అలా కుంగడానికి ఎవరు కారణమో చెప్పలేకపోతున్నారు. బరాజ్ గేట్లన్నీ ఎత్తి ఉంచితేనే నిలబడుతుందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది నిజం కాదా? ఎనిమిది నెలలుగా కాళేశ్వరం గేట్లు ఖుల్లా. సపోర్టు లేకుండానే పండిన పంటలు, 1,00,000 కోట్ల ప్రాజెక్టు తేల్చిన నిజాలు, సహజ ప్రవాహాలతోనే పంటలకు నీళ్లు, కొత్తగా రైతులకు ఉపయోగపడింది శూన్యం. అవును, కాళేశ్వరంతో ఇన్నాళ్లు ఇచ్చింది కలరింగేనా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. ఇది నిజమే అని చెప్పడానికి చాలా లెక్కలు తెరపైకొస్తున్నాయి. 1,00,000 కోట్లతో కట్టిన ప్రాజెక్ట్ అంటే ఎలా ఉండాలి, ఎంత కొత్త ఆయకట్టుకు నీళ్లివ్వాలి, ఎంత స్థిరీకరణ జరగాలి, కానీ అవేవీ లేవు. ఎందుకంటే గతేడాది అక్టోబర్ 21న కాళేశ్వరం ప్రాజెక్టులో గుండెకాయ అయిన మేడిగడ్డలో 7వ బ్లాక్ పెద్ద శబ్దంతో నెట్ట నిలువునా కుంగిపోయింది. అటు అన్నారం సుందెళ్లలోనూ పెద్ద పెద్ద సీపేజీలు, లీకేజీలు ఏర్పడ్డాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం వచ్చి పరిశీలన చేసింది. వెంటనే గేట్లన్నీ ఓపెన్ చేసి పెట్టాలని ఆదేశించింది. లేకపోతే బ్యారేజీ మనుగడకే ప్రమాదమని, గేట్లు కొట్టుకుపోయే పరిస్థితి వస్తుందంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్డీఎస్ఏ చెప్పినట్టుగా గేట్లు ఖుల్లా పెట్టింది. ఇది జరిగిన స్టోరీ. చెప్పాలంటే గత 8 నెలలుగా కాళేశ్వరం నీళ్లు రైతులకు అందలేదు. ఎందుకంటే బ్యారేజీల్లో నీళ్లు దిగువకు వదిలేశారు. సో మరి ఈ మధ్యకాలంలో పంటలు ఎలా పండాయి, నీళ్లిచ్చిందెవరు అంటే జరగాల్సింది ఎప్పట్లాగే జరిగిపోయిందన్నమాట. మధ్యలో కొత్తగా వచ్చిందేమీ లేదన్న వాదన వినిపిస్తోంది. ఒక దశలో ఎక్కడ నీళ్లు పారినా అవి కాళేశ్వరం నుంచి ఎత్తిపోసినవి అన్నట్టుగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. ప్రాజెక్టు కింద కనీసం పంట కాల్వల్ని కూడా తవ్వని నాటి సర్కార్ మూసీలోనూ కాళేశ్వరం నీళ్లు పారిస్తామని చెప్పుకొచ్చారు. హుస్సేన్ సాగర్ని కాళేశ్వరం నీళ్లతో నింపుతామని ప్రకటించారు. సీన్ కట్ చేస్తే కాళేశ్వరం అంతా కలరింగే అని తేలిపోయింది. పదమూడు జిల్లాలు, 31 నియోజకవర్గాలు, 121 మండలాలు, 1698 గ్రామాలకు లబ్ధి, 28 ప్యాకేజీలు, 7 మెగా లింకులు, 22 లిఫ్టులు, 21 భారీ పంపౌసులు, 1,00,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్. ఇది కాళేశ్వరం కథ. 2019 జూన్ 21న ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. అప్పట్నుంచి కాళేశ్వరాన్ని హైలైట్ చేయాలన్న ప్రయత్నాల్ని కేసీఆర్ పెద్ద ఎత్తున చేశారు. నదులకు నడకలు నేర్పామన్నారు, ఇంజనీరింగ్ అద్భుతమన్నారు, రికార్డు స్థాయిలో ప్రాజెక్టు పూర్తి చేశామన్నారు. రైతుల కళ్లల్లో ఆనందం నిండిందని, పండిన పంటలన్నీ కాళేశ్వరంతోనే అని గొప్పలు ప్రచారం చేశారు. కానీ జరిగింది మాత్రం వేరు. కాళేశ్వరం నీళ్ళు అనేది మాకు ఏమో అందలే. ఇప్పటి వరకు కాళేశ్వరం నీళ్ళు అనేది రాలేదు. మిగుమానేరు, ఈ వాగు, వర్షాలు, ఇదే కాళేశ్వరం నీళ్ళు కాదు. ఉన్నది ఒక 2 ఎకరాల పొలం. దాన్ని వ్యవసాయ మన బావి మోటార్ ద్వారానే వ్యవసాయం సాగిస్తున్నాం. కాళేశ్వరం నీళ్ళు అనేది మాకు ఎప్పుడు కూడా రాలేదు. గతేడాది వానాకాలంలో గోదావరి ఉప్పొంగడంతో మేడిగడ్డ, అన్నారం పంపౌసులు నీట మునిగి భారీ నష్టం జరిగింది. ఆ పంపౌసులు రిపేర్ చేసి పాక్షికంగా అందుబాటులోకి గత సర్కార్ తెచ్చింది. అప్పుడు అటువైపు ఎవరినీ వెళ్లనివ్వలేదు. మేడిగడ్డ కుంగినప్పుడు అదే సీన్ రిపీట్ అయింది. ప్రాజెక్టుకు నష్టం జరిగిన ప్రతిసారి ఎవరినీ అనుమతించలేదు. అదో రహస్య ప్రాంతంగా చేసేశారు. గతేడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో ఎస్ఆర్ఎస్పీ నుంచి 300 టీఎంసీలకు పైగా నీళ్లు సముద్రం పాలయ్యాయి. వరద కాలువ ద్వారా ఫ్లడ్ డేస్లో మిడ్మానేర్ను నింపి అక్కడి నుంచి మల్లన్న సాగర్, కొండపోచమ్మకు నీళ్లు తరలించే అవకాశమున్నా ఉపయోగించుకోలేదు. వరద తగ్గిన తర్వాత కొద్దిపాటి నీళ్లను మాత్రమే లిఫ్ట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన ఏడాది నుంచి అంటే 2019 నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండి నీళ్లు వృధాగా సముద్రంలోకి పోతూనే ఉన్నాయి. ఆ నీటిని ఉపయోగించుకునే అవకాశమున్నా కేవలం కాళేశ్వరం కట్టామని చెప్పి ఆ మైలేజ్ కోసం కింది నుంచి ఎత్తిపోతలకే నాటి కేసీఆర్ సర్కార్ ప్రాధాన్యమిచ్చింది. సో ఇంత చేసినా కొత్త ఆయకట్టుకు నీళ్లు వెళ్లలేదు. ఉన్న ఆయకట్టు స్థిరీకరణ జరగలేదు. భూగర్భ జలవనరులతో పంటలు పండిన పరిస్థితి ఉంది.
వర్షాలు బట్టి కెనాల్లో నీళ్ళు వచ్చినాయి తప్ప కాళేశ్వరం నీళ్ళు రాలేదు. మాకు కెనాల్ పథకం ఎక్కడ జరగలేదు. రైతు ప్రభుత్వంగా ప్రజాపాలనగా కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు ఒకేసారి రుణమాఫీ 2 లక్షలు కానీ రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటుంది. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కొందరు నాయకుల కమిషన్ల కొలం కాళేశ్వరం మీద పెద్ద పెద్ద కంపెనీలు దోచుకొని తిన్నాయి తప్ప రైతుకైతే న్యాయం జరగలేదు. ఇటువంటి భూమికి ఎప్పుడు కానీ మేము పొలాలు పండించరు, బావి లేకపోతే బోరు గురించే తప్ప ఇంతవరకు ఈ 10 ఏళ్ళ సంది కాళేశ్వరం నీళ్ళు అనేది కాలువ అనేది మాకు లేదు. ఇదే బావిలతోనే వారించుకుంటాము, వెళ్ళిన మందం వారించుకుంటాము. కాళేశ్వరం నీళ్ళు అయితే మాకు ఇంతవరకు రాలేదు కాలువని. వాస్తవానికి కేసీఆర్ గారు మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మాకు ఇంతవరకు ఒక నీరు బొట్టు ద్వారా నీరు కూడా మా పంటలకు రాలేదు, మా పంటలు పండలేదు. వాస్తవానికి మేము వేసుకున్న బోర్ల ద్వారా కానీ బాయిల ద్వారా కానీ పంటలు పండినాయి. కాబట్టి కేసీఆర్ గారు చెప్తున్నటువంటి కాళేశ్వరం ద్వారా పంటలు పండించినది ఎంతవరకు నిజమని చెప్తున్నారో అదంతా అబద్ధం. వాస్తవానికి కాళేశ్వరం ద్వారా ఎలాంటి పంటలు మాకు పండలేదు. సో ప్రజెంట్ సిచ్యుయేషన్కి వద్దాం. గతేడాది కాళేశ్వరం బ్యారేజీలు కుంగడంతో అక్టోబర్ తర్వాత ఆ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల గేట్లన్నీ తెరిచే ఉంచారు. ఎత్తిపోయడం ఆపేశారు. ఉన్నవి ఎన్డీఎస్ఏ చెప్పినట్టుగా దిగువ వదిలేశారు. అయినా సరే పంటలు పండాయి. సో నీళ్లు అందాయి. మరెలా సాధ్యమైందంటే ఎక్కడికక్కడ స్థిరీకరణ జరిగింది. భూగర్భ జలాలు పెరిగాయి. పైనుంచి కాకతీయ వరద కాలువ ద్వారా వచ్చాయి. న్యాచురల్ గ్రావిటీ ద్వారా అందాల్సిన చోటికి అందాయి. ఇది జరిగిన కథ. మరి 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ఎవరికి ఉపయోగపడింది? ఎక్కడ ఉపయోగపడిందంటే గుండు సున్నానే అని అంటున్నారు రైతులు. అప్పట్లో చేసింది ఏంది రైతులకు చెప్పారు, అవే కాళేశ్వరం నీళ్లతోటే మనం రైతులు బతుకుతాము, రైతులు చేస్తాం, రైతులు ముంగటికి వెళ్తారు అని చెప్పి అలాంటివి ఎలాంటివి జరిగింది ఏమి కనిపించలేదు ఇదివరదాకానైతే. కానీ వాళ్ళ జేబులు మాత్రం నాయకులై మంచిగా జేబులు నిండి ఉన్నాయి. ఆ 1,00,000 కోట్లతో కనీసం తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 10 పైసలు కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఆ లక్షల దోపిడీ చేసుకుంటూనే ఈరోజు తెలంగాణ రైతులు మొత్తం అప్పులలో కూరుకుపోవడం జరిగింది. ఉన్న డబ్బంతా కాళేశ్వరం అని చెప్పి అది పేరుకే తప్ప దానివల్ల ఏం ఉపయోగం లేదు. కాళేశ్వరంలో గుండెకాయ మేడిగడ్డ. అక్కడ 7వ బ్లాకు కుంగింది. నిజానికి బ్యారేజీలో 3-4 టీఎంసీల నీళ్లే ఉంచాలి. కానీ అక్కడ 16 టీఎంసీలు నిల్వ ఉండేలా డిజైన్ చేశారు. వీటిని తట్టుకోవడం అసాధ్యం. కానీ అలాగే ముందుకెళ్లారు. 4 ఏళ్లు బరువు ఆపిన బ్యారేజీ ఇక తన వల్ల కాదని గతేడాది అక్టోబర్లో చేతులెత్తేసింది. అది జరిగిన పరిస్థితి. ఇప్పుడు వరద ప్రవాహం పెరిగింది. అయితే ఆ వరదను మేడిగడ్డ బ్యారేజీ తట్టుకుని సగర్వంగా నిలబడిందని కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. జలహారతి అని, కేసీఆర్ సంకల్పమని ఇలా ఏవేవో చెప్పుకొస్తున్నారు. మేడిగడ్డే రైతుల కష్టాలు తీరుస్తుందని అంటున్నారు. ఇదే జరిగితే గత 8 నెలలుగా గేట్లన్నీ ఖుల్లా పెడితే నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినట్టు అన్న ప్రశ్నలకు సమాధానం ఉందా? అంతేకాదు, బ్యారేజీ గేట్లు మూసేస్తే మేడిగడ్డ ఈ వరదకు తట్టుకునే పరిస్థితే ఉండదని ఎన్డీఎస్సీ అధికారులు చెప్పింది వట్టి మాటేనా? సో లెక్కలు క్లియర్గా తెలిసిపోయాయి. అసలు వాస్తవం ప్రజలకి, రైతులకి అర్థమైంది. ఇన్నాళ్లు కాళేశ్వరం పేరు చెప్పి నడిచిందంతా వట్టి కథే అని క్లారిటీ వచ్చింది. For more videos like this, subscribe Big TV channel.